హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి సుబ్బారావు. ఈ హోమ్ మేడ్ మసాలా కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టేసుకుంటానండి. అన్నీ అంటే గరం మసాలా విడిగా, లేకపోతే ధనియాలు జీలకర్ర విడిగా ఆడనండి. అన్నీ కలిపేసి ఆడేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మసాలా. ఒకసారి ట్రై చేస్తారేమో అని నేను చూపిస్తున్నాను, ఎలా వాడతానండి. మటను, చికెను, మనకి ప్రాన్స్ కర్రీ అండి, చేపల పులుసు అండి, ఇగురు, దేనికైనా సరే చాలా బాగుంటుందండి మసాలా పొడి. ఒకసారి మట్టుకి ట్రై చేయండి చూసి. నేనైతే విడివిడిగా ఆడనండి, అన్నీ కలిపేసి ఆడేస్తానమాట. దానికి కావాల్సినవి అండి ధనియాలండి, ఒక కప్పుడు ధనియాలు, ఈ కప్పుతో కప్పుడు ధనియాలు తీసుకుంటే అరకప్పు జీలకర్ర అండి ఇది. ఇదిగోండి గసగసాలు 2 టేబుల్ స్పూన్లు అండి, లవంగాలు 2 టేబుల్ స్పూన్స్, అలాగే దాచిన చెక్క కూడా 2 టేబుల్ స్పూన్లు అండి. ఇవ్వండి ఇది అనాస పువ్వు అండి ఒక 3, దయ్యండి మొగ్గలు ఒక 4 అండి, మరాఠీ మొక్క అండి 5 అండి, జాపత్రి కొంచెం అండి, యాలకులు ఒక 5 అండి. ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. నేను ఏది కూడా ఫ్రై చేయనండి. వీటిని నేను రెడీ చేసేసుకుని పౌడర్ కొంచెం చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుతూ ఉంటాను అనమాట. కర్రీస్కి వాడుతూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకసారి చూపిందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఒక మిక్సీ పడతానండి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో అన్నీ వేసేస్తున్నానండి. అన్నీ వేసేయచ్చండి కలిపేసి. ధనియాలు వేసేసి, జీలకర్ర అండి, అన్నీ కలిపేసి ఆడేస్తానండి. అన్నీ ప్రతిదీ కూడా మెత్తగా నలిగిపోద్దండి పౌడర్ కింద. ఇలాచీ అండి, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్కలండి, దాల్చిన చెక్క, ఇది జాపత్రి అండి, గరం మసాలా కూడా కలిపేస్తాను అనమాట అండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదా, మీరు కొంచెం రెడీ చేసుకుని చూస్తే మీకే తెలుస్తుంది. ఇన్స్టెంట్ మసాలా అండి. మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఈ మసాలా వేసేసుకుని మనం కర్రీ వండేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి. మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు. ఇదిగోండి నలిగిపోయిందండి, ఇదిగో చూడండి అలాగా. ఇందులో ఇలా పట్టుకుంటే సరిపోద్దండి, మెత్తగా నలిగిపోద్దండి. ఇది ఏమి ఉండదు, ఇంకా పలుకు లైట్గా ఉన్నా పర్వాలేదండి. ఇది ఏం చేస్తానంటే వేడి చల్లారిపోయిన తర్వాత, కొంచెం వేడి ఎక్కువది కదండి మిక్సీ ఆడుతున్నప్పుడు, కొంచెం గిన్నెలో వేసుకుని చల్లారిపోయిన తర్వాత అప్పుడు నేను కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక గాజు బాటిల్ అయినా పర్లేదండి, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేను గిన్నెలోకి తీసానండి. రెడీ అయిపోయింది మసాలా పొడి అండి. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వాడుతున్నానండి, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇదే మసాలా పొడి. కర్రీస్ కూడా చాలా రుచిగా ఉంటాయండి. మాంసం ఏంటి, చేప, చికెన్, మటన్, దేనికి అయినా సరే చాలా బాగుంటుందండి ఇది. కాయగా వెజ్, నాన్ వెజ్ రెండింటికి పనిచేస్తుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్.